మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మ, నీకు ఇవాళ ఒంటరి మహిళా పెన్షన్ ఇచ్చారా? ఎంత ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారు. ఎన్నో వార్డు ఇది? 21వ వార్డు. మీ అభిప్రాయం ఏందమ్మా దీని మీద, పెన్షన్ మీద? వాటర్ మాకు ఈ కింద ఇచ్చారండి. 7,000 ఇచ్చారు. అందరూ కలిసి మన వాళ్ళు అందరూ ఇప్పించారు. రాదనుకున్నాను, వచ్చింది. ఆనందంగా ఉందమ్మా? ఆనందంగా. ముందు 3 నెలలకు ఇవ్వాల్సిన 3,000 రూపాయలు కూడా ఇచ్చారు. 3,000 రూపాయలు కూడా ఇచ్చారండి. 3 నెలలు కలిపి ఇచ్చారు. ఇప్పుడు ఈ నెల 4,000 మొత్తం ఎంత ఇచ్చారమ్మా? 7,000 ఇచ్చారు. 7,000 రూపాయలు ఇచ్చారు. సంతోషంగా ఉందా? సంతోషంగా. పెన్షన్ అందిందండి? అందిందండి. ఎంత ఇచ్చారు? 7,000 ఇచ్చారండి. మీకు మరి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. సంతోషంగా ఉంది. అంటే 3 నెలలు ఒకసారి ఇచ్చారు కదా, సంతోషంగానే ఉంది. మీకు పెన్షన్ అందినాయా? అందిందండి. మీది ఎన్నో వార్డు అండి? సత్తెనపల్లి 21వ వార్డు. 21వ వార్డు. ఎవరెవరు వచ్చి ఇచ్చారండి పెన్షన్ డబ్బులు? సచివాలయం సిబ్బంది. ఎంత ఇచ్చారండి? 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు. 7,000 రూపాయలు ఇచ్చారు. పోయిన 3 నెలల బాకీ కూడా ఇచ్చేసినట్టేగా మీకు? అవునండి. ఇప్పుడు మీకు ఆనందంగా ఉందా? సంతోషంగా ఉందండి. ఇప్పుడు దీనికి కారకులు ఎవరంటారు? మీకు పెన్షన్ పెరగటానికి, పెరిగిన పెన్షన్ రావడానికి, పాత ఈ పెన్షన్ ఇవ్వడానికి? ఇప్పుడు ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగానే పెన్షన్ ఇంతకుముందు 3,000 ఇస్తామని చెప్పేసి అని 250 పెంచుకుంటూ పోయారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారమే 1,000 రూపాయలు పెంచారు. అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 1,000 రూపాయల కాడికి 3,000 పెంచిన 1,000 రూపాయలతో కలిపేసి 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు కూడా 3,000 రూపాయలు ఇచ్చే పెన్షను డబుల్ చేశారు, రెట్టింపు చేసి 6,000 రూపాయలు ఇవ్వడం అనేది జరిగింది. దీని మీద వచ్చేసరికి మేము ఉదయం 6 గంటల నుంచే చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం 6 గంటల నుంచే సచివాలయ సిబ్బందితో పాటు తిరిగి ప్రతి ఇంటింటికి వెళ్ళేసి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా మేము పెంచిన పెన్షను రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది, ఇస్తారు ఎవరు అని చెప్పేసి అని మేము చాలా ఆందోళనలో ఉన్నాము. కానీ పెన్షన్తో పాటు ప్రతి నెల 1,000 రూపాయలని కూడా 3 నెలలది 3,000 కలిపి ఇవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇంతకుముందు వచ్చేసరికి ఏమైనా మందులు తెచ్చుకోవాలన్నా కానీ, ఇంట్లో కానీ ఏదన్నా ఇల్లు జరగాలన్నా కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. అటువంటిది పెన్షన్ ఇవ్వడం అనేది, పెన్షన్ కూడా మేము కూడా ఇంతకుముందులాగా 250, 300 అట్లా పెంచుతారనుకున్నాము. అట్లా కాకుండా పెన్షన్ మొత్తం కలిపేసి 4,000 పెంచిన 3,000, 3 నెలలు 3,000 ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అందరూ సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. మేము కూడా ఇందులో పెన్షన్ పండుగ అని చెప్పేసి అని కూడా మేము చేయడం జరిగింది. అందరూ సంతోషంతో ఉండడం, అందులో మేము పార్టిసిపేట్ చేయడం అనేది, భాగస్వామ్యం అవ్వడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం రాష్ట్రం మొత్తం కూడా పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయటం కూడా జరిగింది. ఆయన మేనిఫెస్టోలో చెప్పినట్లు, తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో చెప్పినట్లు 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 4,000 రూపాయలు చేయటం, అదేవిధంగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలు కూడా ఈ 4,000తో పాటు కలిపి మొత్తం 7,000 రూపాయలు ప్రతి మహిళకు ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం కూడా జరిగింది. ఆ సందర్భంలోనే సత్తెనపల్లి నియోజకవర్గంలో పరిశీలకులుగా నేను రావటం, మన కన్నా లక్ష్మీనారాయణ గారు ఎమ్మెల్యేగా ఆయన హాస్పిటల్లో ఉండటం వల్ల, అందువల్ల నేను పరిశీలకులుగా రావటం కూడా జరిగింది. ఈ సందర్భంలోనే నేను ఈ నియోజకవర్గంలో తిరుగుతూ మన పెన్షన్ సౌకర్యం ఏ విధంగా ఇస్తున్నారు అనేది పర్యవేక్షిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మాట కట్టుబడి సూపర్ 6తో పాటు ఈ 5 హామీలతో పాటు ముందుగా సంతకం పెట్టినటువంటి అందరూ కూడా ఆయన్ని కొనియాడుతూ ఆయన్ని శుభాకాంక్షలు చెప్తున్నారు. సరే, ఎన్నో వార్డు ఇది? 13వ వార్డు. అమ్మ, మీ పేరు? 7,000 రూపాయలు. 7,000 రూపాయలు ఇచ్చారు. ఆనందంగా ఉందమ్మా మీకు? ఏమ్మా?